బీజేవైఎం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నమో నవమతదాత సమ్మేళనం అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా మాట్లాడడం జరిగింది. దీంట్లో చాలామంది పెద్ద ఎత్తున యువకులంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు బీజేపీ నాయకులు మిథున్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం? ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా వారి ఆధ్వర్యంలో నమో నవమతదాత అన్న కార్యక్రమం తీసుకొని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు స్వయంగా తానే కొత్త ఓటర్లతోటి న్యూ జనరేషన్ ఓటర్స్ తోటి ఈ మధ్య కాలంలోనే కొత్త ఓటు హక్కు పొందిన వారితోటి దేశ భవిష్యత్తు గురించి ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే డిఫరెంట్ స్కీమ్స్ అనుకోండి, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న లెజిస్లేటివ్ యాక్షన్స్ అనుకోండి, కొత్త పథకాలు దీని గురించి న్యూ ఓటర్స్కి వివరించడం జరిగింది. ఏ విధంగా భవిష్యత్ని నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అనుకుంటా ఫ్యూచర్ జనరేషన్కి ప్రామిస్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రణాళికలు వేస్తుందో, గతంలో చేసిన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, తర్వాత ఎన్నో ఇప్పుడు రామ్ మందిర్ నిర్మాణం కానీ, ఇవన్నీ సాధ్యం ఎలా అయినాయి? పూర్తి సంపూర్ణమైన మెజారిటీ ఉంటేనే ఇలాంటివన్నీ సాధ్యపడతాయి. 50-50 మెజారిటీలు ఉంటే ప్రభుత్వాలకు కూడా పనిచేసే కెపాసిటీ ఉండదు అని చెప్పి న్యూ ఓటర్స్కి ఇవన్నీ వివరించడం జరిగింది. దీంతోపాటు న్యూ ఓటర్స్ వాళ్ళ ఫ్యామిలీస్లను కూడా ఎంకరేజ్ చేసి ఓటింగ్ డే ఈజ్ నాట్ అ హాలిడే అన్న విధంగా ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలా, మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలా, మీ ఎవరైతే జెన్యున్ లీడర్ మీరు అనుకుంటున్నారో వాళ్ళకు ఓటు వేయాలా, లేకపోతే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గి ఏ విధంగా అయితే బిర్యానీలు పంచేవారే గెలుస్తున్నారో ఆ విధంగా మీరు ఒకసారి గమనించి ఆలోచన చేయాలని చెప్పి కొత్త ఓటర్లను నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది. ఈ యొక్క బీజేవైఎం ఆధ్వర్యంలో జరగడం, యువకులను మేల్కొల్పడం, ఫ్యూచర్ జనరేషన్కి మనం బీజేపీ చేసిన మంచి ఫ్యూచర్ జనరేషన్కి చేయబోయే మంచిని వివరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవచ్చా? 100%. బీజేపీ పార్టీ ఇది, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రేపొద్దున ఫ్యూచర్ ఓటర్స్కి ఎట్లా ఏ విధంగా మేము సాగుపడగలమో, ఫ్యూచర్ ఓటర్స్ కోసము రేపు ప్రణాళికలు ఎలా వేస్తున్నామో దాని గురించి మేము చెప్పుకుంటూనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎవరు పోటీలో ఉండబోతున్నారు? బీజేపీ పార్టీ నుంచి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నాన్నగారి పేరు కూడా వినిపిస్తుంది. ఎవరు ఉండే అవకాశం ఎక్కువ? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఒకరు డిసైడ్ చేసే అంశం కాదు ఇది. పార్లమెంటరీ బోర్డు అనేది ఉంటుంది. ఎంతోమంది సీనియర్ నాయకులు కూర్చొని చర్చించుకొని తెలంగాణ స్టేట్ నుంచి వీళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని చెప్పి రికమెండేషన్స్ ఢిల్లీ ఆఫీస్కి వెళ్తున్నాయి. అక్కడ పార్లమెంటరీ బోర్డులలో వాళ్ళు చూసుకొని వీళ్ళైతే కరెక్ట్, వాళ్ళైతే కరెక్ట్, ఇట్లుంటుంది, వీళ్ళు పోటీ చేస్తే అలా ఉంటుంది, వీళ్ళు పోటీ చేస్తే అది ప్లస్లు మైనస్లు ఇలా చేసుకొని ఆ తర్వాత పార్టీ నిర్ణయం ద్వారా టికెట్ అనేది అనౌన్స్ చేయబడుతుంది. సో ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కచోట కూడా బీజేపీ గెలవలేనటువంటి పరిస్థితి. కొన్ని స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది, బట్ గెలవలేదు. ఇప్పుడు పార్లమెంట్ చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? మీ వ్యూహాలు ఏంటి? ఎట్లా ముందుకెళ్తారు? ఈరోజు మీరు ఒకటి కూడా గెలవలేదు అంటున్నారు. పాజిటివ్గా ఎందుకు ఆలోచిస్తలేరు? భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పెరిగింది రాష్ట్రంలో? ఆ విధంగా చూడండి. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న భయంతో కాంగ్రెస్ని గెలిపించినరే కానీ బీజేపీని ఓడగొట్టాలని మాత్రం కాదు. రెండోది, ఇక్కడ ముఖ్యంగా ఈ ఎలక్షను నరేంద్ర మోడీ గారి ఎలక్షన్, ఈ ఎలక్షను దేశ ప్రధానమంత్రి ఎలక్షన్. ఎవరు ఎక్కడ పోయినా కమలం పువ్వు గుర్తుకి నరేంద్ర మోడీ గారు వైపే ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేలు వేరే పార్టీలో ఎంతమంది ఉండని నాకు తెలిసి వాళ్ళు కూడా ఈసారి నరేంద్ర మోడీకే ఓటేస్తారని చెప్పి అని కూడా నేను అనుకుంటున్నాను. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 స్థానాల్లో ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ ఉంది, ఒకటి జనరల్ ఉంది. రెండిట్లో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా
17 స్థానాలు ఉన్నాయి మొత్తం తెలంగాణలో. 17 వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి కావాల్సింది నరేంద్ర మోడీ. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనను దేశవ్యాప్తంగా కోరుకుంటున్నారు. తెలంగాణలో కూడా అదే వేవ్ కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో కూడా బీజేపీ పార్టీ గెలిచినా ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాల్లో అయితే ఖచ్చితంగా బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందంటూ మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.